అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. వాల్మీకి రామాయణం ఎపిసోడ్ నెంబర్ 8 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరాముతో మన ప్రయాణంలో భాగంగా 8వ రోజు. కౌసల్యను ఓదారుస్తున్నప్పుడు శ్రీరాముడు అంటాడు, అమ్మా, నా భాగ్యంలోనే వనవాస యోగం ఉన్నది కాబోలు అని చెప్పి. అంతవరకు తన యొక్క ఉద్రేకాన్ని ఆపుకున్నటువంటి లక్ష్మణస్వామి ముందుకొచ్చి అంటాడు, అన్నయ్య, మీ నోటి నుంచి విధి అనేటువంటి ఈ యొక్క శబ్దం రావడం బాగులేదు. మీ భుజాలలో శక్తి ఉంది, మీ భుజాల మీద ధనుస్సు ఉంది. ప్రాప్తం అనే మాట శూరులైనటువంటి వాళ్ళ నోటి నుంచి రాకూడదు అన్నయ్య. దుర్బలులు మాట్లాడితే వినవచ్చు. మీరు ఇప్పుడు ఉన్నారే విధి, ఆ విధి అనే దానికి నా పరాక్రమాన్ని జత చేస్తాను. వనవాసానికి వెళ్లేందుకు సిద్ధమైనటువంటి మిమ్మల్ని అదే సింహాసనం మీద కూర్చోబెట్టి చూపిస్తానని చెప్పేసి ఉద్రేకంగా లక్ష్మణుడు అంటే, రాముడు అంటున్నాడు, లక్ష్మణ, తండ్రి గారి ఆజ్ఞను పాటించడం నా ధర్మం. తండ్రి గారికి నా పైన 3 అధికారాలు ఉంటాయి. ఈ అందరం గమనించాల్సిన విషయం. ప్రతి పిల్లల పైన తండ్రుల యొక్క అధికారాలను గురించి చెప్తున్నారు రాముల వారు. మొదటిది, రాజు నా తండ్రి కాబట్టి అధికారం ఉంది. రెండవది, ఉపనయన సంస్కారం చేసేటప్పుడు నాకు మంత్రోపదేశం చేశారు కాబట్టి గురువుగా 2వ అధికారం ఉన్నది. ఇంకా ఆయన రాజ్యంలో నేను పౌరుణ్ణి కాబట్టి 3వ అధికారం ఉన్నది. ఈ విధంగా ధర్మం ఎక్కడెక్కడ ధర్మం గురించి చెప్పాలనో అక్కడెక్కడ చాలా స్పష్టంగా రాముడు, అందుకే రాముడు పట్టుకున్న 2 అంశాలు, సత్యము ధర్మము, సత్యము ధర్మము. ఇది అందరం కూడా గమనించాల్సిన విషయం. అది విన్న లక్ష్మణుడు అంటాడు, అన్న, మన కన్నుల మీద ధర్మం అనేటువంటి పట్టీలు ఎప్పటి నుంచి కట్టుకున్నాం మనం? రథాన్ని లాగే గుర్రం తెలివి తప్పకూడదని, దారిలో ఇబ్బంది కలగకూడదని గుర్రపు కళ్ళకు గంతలు కడతారట. ఈ ధర్మపు పట్టీలు కూడా అలాగే అనిపిస్తున్నాయి. మీరు ఏ రాజు ఆజ్ఞ పాలించాలని ముందుకు వెళుతున్నారో ఆ రాజు ధర్మాన్ని పాలిస్తున్నాడా? ఆయన ఏం చేశాడు? నిన్నటి రోజే మీకు చెప్పాడు రాజ్యాభిషిక్తుని చేస్తానని చెప్పేసి. మరి ఈ రోజేమో వనవాసం వెళ్ళమంటున్నాడు. కాబట్టి ధర్మాచరణ చేయనటువంటి ఆ రాజు ఆజ్ఞకి మీరెందుకు కట్టుబడాలి? స్వయంగా ధర్మాచరణం చేయని వారికి ఇతరులను ధర్మాచరణం చేయమని శాసించే అధికారం ఉండదు. ఇది అందరం గమనించాలి. ఎవరైనా విషయం ఒకరికి చెప్తున్నప్పుడు ముందు తను ఆచరణలో పెట్టగలగాలి. పెట్టనప్పుడు దానికి ఒక శక్తి అనేది రాదు. కాబట్టి చెప్పడం కూడా అనవసరం. కాబట్టి మీరు రాజు కాకూడదనే ఉద్దేశం ఎవ్వరికి లేదు అన్నయ్య. మహారాజు కూడా అటువంటి కోరిక లేదు. కానీ స్త్రీ మోహంలో పడి కైకేయి మాత కోరిక ప్రకారం మిమ్మల్ని వనవాసం పంపిస్తున్నాడు. మీరు అనుమతించండి, నేను నా సామర్థ్యంతో మిమ్మల్ని రాజసింహాసనం మీద కూర్చోబెడతాను అని చెప్పేసి ఆవేశంగా లక్ష్మణుడు అంటే, శ్రీరాముడు ఎంత శాంతంగా అంటున్నాడు చూడండి. లక్ష్మణ, ఈ యుక్తివాదం చాలా బాగుంది, సరి అయింది. కానీ ఎవరి వ్యక్తిగత ధర్మం వారికి ఉంటుంది. నా వ్యక్తిగత ధర్మం తండ్రి ఆజ్ఞను పాలించడమే. మరి నీ వ్యక్తిగత ధర్మం ఏమిటి అంటే, లక్ష్మణుడు అంటున్నాడు, అన్నయ్య, నా వ్యక్తిగత ధర్మం ఏంటి? ఏం లేదు, నాకు కేవలం మీ ఆజ్ఞను పరిపాలించడమే. అయితే నా వనవాసానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఆ విధంగా లక్ష్మణుడు ఎక్కడెక్కడ ఆవేశంగా ఉంటాడో అక్కడక్కడ ఆవేశాన్ని ఒక పని రూపంలోకి మార్చినటువంటి శక్తి రాముల్లో ఉంది. కాబట్టి సుమిత్ర ఎప్పుడు తన యొక్క కొడుకు ఆ వనవాసానికి వెళ్తానన్నాడు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంబడే వెళ్ళమని చెప్పిందనమాట. ఆ విధంగా లక్ష్మణుని ఆవేశాన్ని ఇటువైపు శ్రీరాముడు నియంత్రణ చేస్తుంటే, అక్కడ శత్రుఘ్నుని యొక్క ఆవేశాన్ని అటు భరతుడు కూడా నియంత్రణ చేస్తున్నాడు. కాబట్టి ఇటు రామ లక్ష్మణులు, అటు భరత శత్రుఘ్నుడు. ఆ విధంగా జరిగిన తర్వాత మనము నిన్నటి దాంట్లో చూసిన తర్వాత ఈ ముగ్గురు కూడా కలిసి, సీత, రామలక్ష్మణులు కలిసి తండ్రి గారి యొక్క తండ్రి గారి దగ్గర సెలవు తీసుకోవడం కొరకు అక్కడికి వెళ్ళారు, అనుమతి కొరకు. ఈలోగా రాముడు చేసినటువంటి పని ఏంటంటే, తన సంపాదన అంతా కూడా, ఇది అంతవరకు ఏముందో, తన వస్తువు అంటూ ఏది ఉందో అంతా కూడా తన యొక్క స్వహస్తాలతో దానం చేసేసాడు. లక్ష్మణుడు కూడా ఆ పని చేశాడు. అంటే ఆయనకు ఏ విషయంలో కూడా అణుమాత్రపు ఆసక్తి, కోరిక అనేది మనము గమనించాలి, ఎక్కడ కనబడదు మనకు. కాబట్టి నిరాడంబరంగా రాముడు సీతాలక్ష్మణులతో కలిసి తండ్రికి నమస్కారం చేయడానికి రాజమందిరంలోకి వెళతారు.
అదే సమయంలో సీత కూడా రామునితో పోతుందనే విషయము కైకేయి మాతకు అర్థమవుతుంది. అర్థమై ఆమె ఈ రామలక్ష్మణులతో పాటు ఆమెకు కూడా వల్కలాలు అంటే నారచీరలు తెచ్చి ఎదురుగా ఉంచింది. శ్రీరాముడు నారచీరలు తీసుకున్నాడు, ధరించాడు. అప్పటి వరకు జరిగేదంతా మౌనంగా చూస్తున్నటువంటి దశరథ మహారాజు ఎప్పుడైతే కైకేయి మాత సీతామాతకు ఆ యొక్క నారచీర ఇవ్వడం చూసి సహించలేకపోయాడు. ఒక్కసారిగా ఏమన్నాడు, కైకేయి నీవు ఎంత నిర్దయురాలవు, సీతకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీవు నారచీరలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆమెకు 14 సంవత్సరాలకు సరిపడా ఆభరణాలు వస్త్రాలు అన్నీ ఇచ్చేసి అని చెప్పేసి ఆ విధంగా సీతమ్మకు మాత్రము ఒక మామగా కనీసము ఆ బాధ తట్టుకోలేక ఆయన సీతమ్మకు మాత్రం 14 సంవత్సరాలకు సరిపడా మొత్తం ఆభరణాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, అవన్నీ కూడా ఇచ్చాడట. కాబట్టి అక్కడ నారచీరలు కట్టుకున్నది ఎవరంటే కేవలం రామలక్ష్మణులు ఇరువురే. ఇది వాల్మీకి రామాయణం ఆధారంగా ఉన్నటువంటి విషయం. అందుకే మనం చూస్తాము, రావణాసుడు సీతమ్మని తీసుకుపోతున్నప్పుడు ఆకాశం నుంచి ఆమె చేసిన పని ఏంటట అంటే ఆభరణాలన్నీ కూడా మూటగట్టి కింద పడేసింది. మరి ఆభరణాలు ఎక్కడివి అంటే ఆమె ఆభరణాలతోనూ వెళ్ళింది. 14 సంవత్సరాలు సరిపడా ఆభరణాలన్నీ మామగా ఆ దశరథ మహారాజు కైకేయితో ఇప్పించాడనమాట. ఈ విధంగా వాళ్ళు సుమంతుని యొక్క రథం మీద కూర్చొని ప్రయాణం చేసేసి ముందుకు పోతున్నారు. ముందుకు పోతుంటే దశరథ మహారాజు వెంబడబడ్డాడు. పడి రామ కొద్దిసేపు నిదానంగా వెళ్ళు, నేను మళ్ళీ చూడలేకపోతాను అని చెప్పేసి ఒక పిచ్చివాడిలాగా చక్రవర్తి అయిన పిచ్చివాడిలాగా దుమ్ము ధూళి కొట్టుకుంటూ కింద రామా 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 అని అరుస్తున్నాడు. అక్కడ ఏమాత్రం ఆగినా కూడా తన మనసు కూడా చలిస్తుందని చెప్పేసి రాముడు రథసారథికి చెప్పాడు, సుమంతునికి చెప్పాడు, సుమంత కొద్దిగా వేగం పెంచు రథాన్ని అని చెప్పేసి. ఆ విధంగా వాళ్ళు అక్కడి నుంచి వేగంగా పోతుంటే ఆ అయోధ్యలో వాసులందరూ కూడా రథం వెంబడిపోతున్నారట. పోతూ పోతూ అక్కడ చిన్న పెద్ద ముసలి వాళ్ళు, మహిళలు, వీళ్ళు వాళ్ళు అనకుండా మొత్తం అయోధ్య అంతా కూడా రాముని వెంబడిపోతున్నదట. ఇక్కడ నిజానికి ఈ ఘట్టాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పటికి రాముడు రాజు కాడు, కానీ యువరాజ్య అభిషేకం కూడా జరగలేదు ఆయనకు. కానీ అయోధ్య ప్రజల ఇళ్ళ వాకిళ్ళు వదిలి అందరూ కూడా ఆయన ప్రభు మీద పోతున్నారంటే ఎంతటి మోహనాకారము, ఎంతటి ఆ పరస్పర అభిమానాకారము, ఆప్యాయత రాముడు అప్పటికి చూపించాడో మనకు అర్థమవుతుంది ప్రజల మీద అన్నమాట. మామూలుగా అధికారంలో ఉన్న వ్యక్తి పైన అందరూ ప్రేమ చూపిస్తారు, కానీ ఆ పదవి అధికారం లేకపోతే ఆ వ్యక్తి విలువ శూన్యమైపోతుంది. మనం సమాజంలో చూస్తాం, అధికారాన్ని సంపదని మాత్రమే గౌరవించడం సర్వసామాన్యం అయిపోయింది. అది అధికారంలో ఉన్న వ్యక్తి ఒకవేళ గుణశీలుడు, సర్వశ్రేష్ఠుడు అయినప్పటికీ కూడా అధికారం పోయాక ఆయనను వ్యర్థుడిగా భావిస్తారు. ఇది సమాజంలో ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. కానీ రామాయణంలో అలా కాదు. ఆ కాలం లోపట ఎవరైతే గౌరవింపదగిన వ్యక్తిత్వం ఉంటుందో, ధర్మనిష్ట గల వారు ఉంటారో వారి గొప్పతనాన్ని మాత్రము వాళ్ళ పదవి మీద మాత్రం ఆధారపడేది కాదు, వాళ్ళ గొప్పతనము ఆ విధంగా చెప్తున్నారు. కాబట్టి శ్రీరాముడు సద్గుణ సంపన్నుడు, సచ్చరిత కలవాడు. కాబట్టి అందువల్లనే అయోధ్య పౌరులందరూ కూడా తమ భోగభాగ్యాలు అన్నీ త్యజించేసి ఇల్లు వాకిలి అంత పక్కకు పెట్టేసి రాముని వెంబడి పోతూ పోతూ దశరథ మహారాజుతో అందరు అంటున్నారట. ఏమనంటే, ఓ దశరథ మహారాజా, మా రాముడు వెళ్తున్నాడు అడవికి, కాబట్టి మేము కూడా 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిపోతున్నాం రాముని వెంబడి. కాబట్టి అయోధ్య అంతా ఖాళీ అయిపోయింది. మేము అడవికి పోవడం వల్ల అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి, కాబట్టి ఆ జంతువులు అక్కడ స్థలం ఉండదు వాటికి. అవన్నీ కూడా ఎక్కడ ఖాళీ ఉంది? అయోధ్య ఖాళీ ఉంది. కాబట్టి అయోధ్యకు వచ్చేసేస్తాయి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ జంతువులను ఏలుకోండి అని చెప్పేసి ఎంతో బాధతో కోపంతో వాళ్ళు అక్కడి నుంచి విషయం చెప్పేసి ముందుకు పోతున్నారట. ఈ విధంగా ఆ కింద పడ్డటువంటి దశరథ మహారాజు మళ్ళీ కైకేయి మాత తీసుకొచ్చి తన మందిరంలో తీసుకుపోతుంటే, ఇక నీ ముఖం చూడను అని చెప్పేసి కైకేయి మందిరంలోకి పోకుండా ఆయన అక్కడి నుంచి కౌసల్య మందిరానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ జరిగినటువంటి విషయము, ఆ సాయంత్రం వరకు అందరూ కూడా ఒక నదీ తీరానికి చేరారు, సరయూ నదీ తీరానికి చేరారు. ఆ నదీ తీరం లోపట అందరూ కూడా అలసిపోయారు. కాబట్టి బాగా పడుకుంటే రథం వెంబడి పరుగులు పెట్టి పెట్టి ఎట్లా ఉందంటే ఆకాశమే దుప్పటిగా ఉందట వాళ్లకు, భూమియే పరుపట. ఆ విధంగా నిద్రపోయినట్టు వాళ్ళని చూసి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయ్యో ఈ వీడియో నా కింద మీద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా సమానంగా ఛానల్ కష్టాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. కదా, దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. చూడాలి థాంక్యూ. కానీ వారికి కష్టం కలిగించకూడదు. చూడండి, అప్పటికి రాజు కాకపోయినా మనసులో మాత్రం ఆలోచన ఏంటంటే తన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కావద్దనేటువంటి విషయాన్ని. కాబట్టి ఇది మనం ఏం గమనించాలంటే
మన వ్యవహారం వల్ల, మన మాట వల్ల, మన యొక్క ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. ఇది మనం ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి గుణం. కాబట్టి ఆ విధంగా చెప్పి మన సుమంతునికి చెప్పాడు, సుమంత నీవు రథాన్ని అయోధ్య వైపు తోలుతూ కొంత దూరం వెళ్ళి మళ్ళీ రెండో వైపు నుంచి వచ్చి మమ్మల్ని శృంగభేరిపురంలో కలువు అని చెప్పేసేసి రామ లక్ష్మణ సీతలు అక్కడి నుంచి బయలుదేరి పాదయాత్రలో ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి మరుసటి రోజు రథం యొక్క జాడలు చూసిన తర్వాత అది అయోధ్య వైపు వెళుతున్నట్టు కనబడింది. కాబట్టి ఓహో మళ్ళీ అక్కడికి వెళ్ళాడేమో, మనసు మార్చుకున్నారేమో రామలక్ష్మణులు అని చెప్పేసి అనుకుని ఆ యొక్క అమాయక ప్రజలు అయోధ్యకు వెళ్ళిపోయారు. అయోధ్యలో మాత్రం రాముడు లేడు. ఆ బాధతోనే వాళ్ళు 14 సంవత్సరాలు కూడా ఎటువంటి ఈ మంగళకరమైనటువంటి కార్యక్రమాలు చేసుకోకుండానట బాధపడుతూ రాముని కొరకు ఎదురు చూస్తున్నారట అయోధ్య ప్రజలు. ఇది రాముడికి అయోధ్య ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం అన్నమాట. తర్వాత అక్కడ శృంగభేరిపురంలో గుహుడు ఆ యొక్క నిషాద రాజు ఉన్నాడు. అక్కడ నిషాదరాజు దగ్గర మళ్ళీ సుమంతుడు వచ్చి కలిసిన తర్వాత నిషాదరాజు గుహుడు చెప్పాడు, రామచంద్ర నా యొక్క నిషాద రాజ్యం ఏదైతే ఉందో ఇది నీదే, కాబట్టి దీనికి నీవు రాజుగానే ఉండు, నేను మీ సేవకులుగా ఉంటామని చెప్పేసి. ఒక వనవాసంలో చరించేటువంటి వ్యక్తి, క్రూరమైన జంతువులను వేటాడేటువంటి వ్యక్తిలో కూడా ఆ చక్కటి మార్పును తీసుకొచ్చేటువంటి స్నేహ మాధుర్యం అనేది రాముల్లో ఉన్నది. అంటే వ్యక్తులు రకరకాలుగా ఉండొచ్చు కాక మన లోపట ఆ విధంగా పవిత్ర ఆలోచన, ప్రశాంతం ఆలోచన, ఆప్యాయతో కూడిన ఆలోచన మనలో ఉంటే ఎదుటి వాళ్ళను కూడా మార్చొచ్చు అని చెప్పేసి మనకి ఈ సంఘటన అర్థమవుతుంది. కాబట్టి అది గమనిస్తూ అయితే తన యొక్క రాజమందిరంలోనికి ఆహ్వానించిన రాముడు అంటాడు, నేను 14 సంవత్సరాల వరకు నేను పట్టణ ప్రవేశం చేయకూడదు, కాబట్టి అరణ్యంలోనే ఉండాలి, కాబట్టి ఇక్కడే ఉంటాను అంటే అక్కడ మర్రిపాలు అవి తెప్పించుకొని తన యొక్క వెంట్రుకలను ఒక ముడి వేసేసేసి జడలాట మార్చుకొని ఆ విధంగా మర్రిపాలతో చేస్తూ ఉంటే పక్కన లక్ష్మణుడు బాధపడుతున్నాడు, సుమంతుడు బాధపడుతున్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థాంక్యూ. ఆ విధంగా మార్చుకుని రామలక్ష్మణులు మార్చుకుని ఉంటే అక్కడే కందమూలాలు తిని రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు గుహుడు తన యొక్క పడవ లోపట రాముణ్ణి అక్కడికి గంగా నది వచ్చి దాటిస్తున్నాడు. అక్కడే త్రివేణి సంగమం ఉంది. అదే మన ప్రయాగ అంటాం మనం అలహాబాద్ దగ్గర ప్రయాగ. ఆ త్రివేణి సంగమంకు వెళుతూ ఉన్నప్పుడు అమ్మవారు ఆ గంగామాతకు మొక్కి ఏమన్నదట, అమ్మ 14 సంవత్సరాలు మేము వనవాస దీక్ష చేశాక మళ్ళీ నిన్ను దాటి అయోధ్యకు వెళ్ళాలి, కాబట్టి అప్పుడు నీకు పొంగళ్ళు నైవేద్యాలు సమర్పిస్తానమ్మా, నీ ఒడి నింపుతానమ్మా అని చెప్పేసి మమ్మల్ని కాపాడమ్మా అని చెప్పేసి గంగమ్మను నమస్కారం చేసి, ఒక మామూలు గృహిణి ఏ విధంగా గంగామాతను ఆరాధన చేస్తుందో అదే విధంగా సీతమ్మ కూడా గంగను ఆరాధన చేసిందనమాట. ఎందుకంటే ఆమె కేవలం రాముని క్షేమం మాత్రమే ప్రార్థన చేయలేదు, తన మరిది అయినటువంటి లక్ష్మణి క్షేమం కూడా ఆమె ఆలోచించింది. కాబట్టి అది ఆమెకు బాగా తెలుసు. కాబట్టి ఆ విధంగా సీతారామ లక్ష్మణులు గంగా దాటి అవతలి ఒడ్డునటువంటి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థాంక్యూ. ముందుకు పోతున్నాడు, మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాడు, కానీ ఒడ్డు తీసుకోలేకపోతున్నాడు. ఇట్లా అనేక సార్లు చేస్తుంటే రాముడు అన్నాడు, గుహ ఆ ఒడ్డుకు చేర్చగా మమ్మల్ని అని చెప్పేసి. అంటే అప్పుడు ఎందుకు చేర్చలేదు గుహుడు అంటే, మళ్ళీ రాముడు నాకు కనబడడు, కాబట్టి రాముని యొక్క రూపాన్ని నా కళ్ళలో నింపుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఆతృత ప్రతి ఒక్కరిలో ఉంటే భగవంతుని కొరకు ఏడ్చేటువంటి, అబ్బా భగవంతుడు నాకు కనబడడం లేదు అని చెప్పేసి ఈ ఆలోచన ఎప్పుడైతే భగవంతునితో మనం అనుసంధానం అవుతామో వాళ్ళ జీవితం లోపల ఇంకేది లోటు రాదని చెప్పడం కొరకు ఆ విధంగా భగవంతుని నింపుకోవడం అనేది మనం గుహుని ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ మనకు. అట్లా గుహుడు ఆ విధంగా ముందుకు పోతూ అక్కడ దింపేసిన తర్వాత, నీకు ఏమివ్వగలను అంటే, నాకు ఏమొక్కర్లేదు స్వామి, మీ పాద స్పర్శ మాకు లభించింది అని చెప్పేసానంటే అప్పుడు ఆ గుహుని ఆలింగనం చేసుకున్నాడట రాముడు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థాంక్యూ.